ఆగస్టు 10 లోపల చేస్తామని చెప్పిండ్రు, దేవుళ్ళ మీద ప్రమాణం చేసిండ్రు. ఒకవైపు రుణమాఫీ చేయాల్సిందే, రైతు భరోసా అమలు చేసి తీరాల్సిందే. నేను తెలంగాణ రైతాంగాన్ని కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ఇది మోసపూరిత ప్రభుత్వం, అబద్ధాల ప్రభుత్వం. కేవలం గ్యారెంటీలు ఇచ్చి ప్రజలకు ఆశలు చూపి మోసం చేసింది తప్ప ఇప్పటికి కూడా ఇంకా రైతులకు మహిళలకు ఇచ్చిన 2500 పెన్షన్ మీద మాట్లాడడం లేదు, 4000 రూపాయల పెన్షన్ మీద మాట్లాడడం లేదు, వికలాంగులకు ఇచ్చిన 6000 పెన్షన్ మీద మాట్లాడడం లేదు. ఏ ఒక్క అమలు గురించి కూడా ఇంతవరకు చప్పుడు లేదు. విద్యుత్తు చెల్లింపుల మీద ఏదైతే మీరు సబ్సిడీ ఇస్తామని చెప్పినరో, మాఫీ ఇస్తామని చెప్పినరో, బిల్లులో మాఫీ అని చెప్పినరో, అది కూడా ఇంతవరకు అమలు కావట్లేదు. కేవలం హడావుడిగా ప్రారంభం చేసినామని ప్రకటన చేసిరు తప్ప ఇప్పటివరకు అది కూడా ఎక్కడ అమలు కావడం లేదు. వెంటనే అది కూడా అమలు చేయాల్సిన అవసరం ఉంది. క్యాబినెట్ సబ్ కమిటీ అనేది కేవలం రైతుల్ని మోసం చేయడం కొరకు వేసింది తప్ప ఇంకోటి కాదు. స్పష్టంగా లెక్కలు ఉన్నాయి అక్కడ. ఏ రైతులకు ఎంత భూమి ఉన్నదనేది లెక్కలు ఉన్నాయి. మీరు మొన్న యాసంగిలో ఏదైతే రైతు బంధును ఇచ్చి అమలు చేసి అకౌంట్లలో వేసినరో అదే అకౌంట్లోకి వేస్తే సరిపోతుంది. కొత్తగా ఇప్పుడు మీరు తయారు చేసేది ఏం లేదు. మీరేందో వెతికి దేవులాడి ఓ వాస్కోడ్గామలాగా, కొలంబస్ లాగా మీరేం దొరకబట్టుకొచ్చేది ఏం లేదు. చాలా స్పష్టంగా ఉన్నాయి రికార్డ్స్. 1 కాదు 2 కాదు, ఇప్పటికి 11-12 సార్లు అయిపోయింది. కేవలం రైతుల్ని మోసం చేయడం కొరకు మాత్రమే ఈ క్యాబినెట్ సబ్ కమిటీ అని ఒక డ్రామా ఆడుతున్నారు తప్ప ఇంకొకటి కాదు. ఎట్టి పరిస్థితుల్లో ఏ కమిటీలతో అవసరం లేకుండా వెంటనే రైతు భరోసా అమలు చేసే ప్రారంభించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రుణమాఫీ కూడా మీరు ఇచ్చిన మాట ప్రకారం ఎట్టి పరిస్థితులలో ఆగస్టు 10 లోపు మొత్తం ఒకేసారి అమలు చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇంకొక వైపు లా అండ్ ఆర్డర్ అనేది పూర్తిగా దెబ్బతిన్నది. మహిళలు పురుషులు అనే తేడా లేకుండా బహిరంగంగా అందరు చూస్తుండగానే దాడి చేసి కొట్టి చంపుతున్నారు ప్రజల్ని. మరొక వైపు మీరెట్లయితే ప్రజల మీద పడి దుర్మార్గంగా దాడులు చేస్తున్నారో మీ దాటకు వీధి కుక్కలు కూడా మీలాగనే మహిళల మీద, పిల్లల మీద దాడులు చేసి కరిసి చంపుతున్నాయి. లక్షలాది మంది పిల్లల్ని ఇంట్లో నుంచి బయటికి పంపేయడానికి భయపడే పరిస్థితి వచ్చింది. పిల్లలే కాదు, పెద్దలు కూడా. స్వయంగా హైదరాబాద్ నగరంలో మహిళలు బయటికి వెళ్ళే పరిస్థితి లేదు. పొద్దుగుకితేనేమో చేసి నాచర్ల ఇబ్బంది, పుస్తలు తెంపుకుపోయేటోళ్ళ దాడి, పొద్దుగల వాకింగ్ పోదామంటే కుక్కల దాడి. ఇది ఇవాళ రాష్ట్రంలో జరుగుతుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఏమైనా సోయి ఉన్నదా లేదా? ఇక్కడ అక్కడ లేదు, అన్ని జిల్లాల్లో ఇవే సంఘటనలు. హైదరాబాద్ నగరంలో కూడా ఇవే. మీ పరిపాలనకు అక్కడికి వచ్చింది. ఇది వదిలేసి ఇంకా చిల్లర రాజకీయాలు, చిల్లర చేష్టలు, కమిషన్లు, ఎంక్వైరీలు, పనికిమాలిన లీకేజీలు. 6 నెలలు దాటిపోయింది. 1 రోజు కాదు, 2 రోజులు కాదు. ఇంతవరకు ప్రభుత్వం ఒక పని మొదలుపెట్టింది, ఇది చేస్తుంది, ఇది చేసింది అని ప్రజలు చెప్పుకోవడానికి ఒక్కటి లేదు. 6 నెలలుగా మీడియాలో కేవలం పనికిమాలిన లీకేజీలు తప్ప ఒక్కటంటే ఒకటి కూడా ప్రజలకు ఉపయోగకరమైంది, మీరు ఇచ్చిన హామీలలో నెరవేర్చగలిగింది, నెరవేర్చేది దేనిపైన స్పష్టత లేదు. కింది స్థాయి పోలీసులపైన, పోలీసు అధికారులకు కూడా కంట్రోల్ లేదు. ఇంకొక వైపు ఇసుక మాఫియా దారుణంగా నదులను తోడేస్తుంది. ఒక్కొక్క నదిలో 300-400 లారీలు కనబడుతున్నాయి. ఏ అనుమతులు లేకుండా, ఎక్కడ లేకుండా యథేచ్ఛగా. ఎప్పుడో మధ్యయుగాల్లో ఎప్పుడో విన్నాం దగ్గులు పిండారిల దోపిడీ, దారి దోపిడీలని. ఇవాళ ఆ పరిస్థితికి వచ్చింది తెలంగాణ రాష్ట్రం. ఇవన్నిటి కూడా మీరు ఈ పనికిమాలిన రాజకీయాలు బంద్ చేసి, ఈ చెత్త లీకేజీలు బంద్ చేసి మొత్తం ఇదే పని మీద కూర్చొని తయారు చేస్తున్నట్టున్నారు. వివిధ కమిషన్లు ఏర్పాటు చేసిర్రు. కమిషన్ల పని కమిషన్ చేస్తుంది, కానీ ఈ చిల్లర లీకేజీలు ఇచ్చడం, దీనిపైనే మొత్తం రాష్ట్ర ప్రభుత్వం అంతా దృష్టి పెట్టి కూర్చోవడం మానేసి పరిపాలన పైన దృష్టి పెట్టాలని చెప్పి నేను రాష్ట్ర ముఖ్యమంత్రికి, మంత్రివర్గానికి డిమాండ్ చేస్తూ ఉన్నా. వెంటనే రైతు భరోసా కొత్తగా ప్రారంభం చేస్తారా? ఈ లోపల రైతు బంధు వేస్తారా? రైతు భరోసాకు విధి విధానాలు కావాలనుకుంటే ఆ విధి విధానాలు వచ్చే లోపల రైతు బంధు అయినా అమలు చేయండి వెంటనే. యాసంగి ఎట్లయితే
కేసీఆర్ గారు ఇచ్చిన రైతు బంధును కొనసాగించిండ్రో ఇప్పుడు వానకాలం కూడా ఈ జూన్ 30 లోపే మొత్తం గతంలో ఇచ్చినట్టుగా రైతు బంధు వెంటనే రైతుల ఖాతాలో జమ చేయాలని చెప్పి నేను బీఆర్ఎస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నా.